సబ్జా సాలడ్ అండి. సబ్జా సాలడ్. సబ్జా సాలడ్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే సబ్జా గింజలు, మిల్క్ క్రీమ్, షుగర్, దానిమ్మ గింజలు, అరటిపండు, కివీ ఫ్రూట్, మోసంబి. సో అవన్నీ మనం ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి జస్ట్ అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుని చక్కగా డెజర్ట్ లాగా తీసుకోవటం. అంత సింపుల్ ఇది. అది స్టార్ట్ చేసే ముందు అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అది చెప్పండి ఫస్ట్. జర్నీ అంటే మామూలుగా యాక్టర్ అవ్వాలని కోరుకున్న ప్రతి వాళ్ళు చెన్నై వెళ్ళటం, అంటే మా జనరేషన్ అప్పుడు చెన్నై వెళ్ళటమే గుర్తుంది. బట్ అప్పుడే హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్న రోజుల్లో అక్కడ అవకాశాలు ఇవ్వడానికి మనకి ఎవరు ఉంటారో ఏంటో అనుకున్నప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న సీరియల్స్ కూడా చాలా తక్కువ. అవి కూడా ప్రొడక్షన్ హౌస్ ఏదైనా ఉందంటే అది ఈటీవీదే. వేరే ప్రొడక్షన్ హౌస్ ఏమైనా ఉంటే ఇక్కడ చెన్నైలో ఉండే, కానీ హైదరాబాద్లో ప్రొడక్షన్ జరిగేది ఒక ఈటీవీది. సో అవకాశం అనేది ఈటీవీలోనే దొరకాలి. ఈటీవీ, మీ టీవీ అని, మన టీవీ అని, మీ టీవీ అని ఒక లోగోకి వచ్చినప్పుడు ఒక వాయిస్ ఓవర్ వచ్చేది. ఈటీవీ, మీ టీవీ అని. అంటే అదేదో ఒక చిన్న ఫీల్, ఎస్ ఇది మన టీవీ, మా టీవీ, రామోజీరావు మన కోసం ఒక టీవీ పెట్టారు అని ఒక ఫీలింగ్ అప్పుడే ఉంది. ఆ ఫీలింగ్ అలా డెవలప్ అవుతూ వచ్చింది. తర్వాత మన ఇండస్ట్రీకి వచ్చాక ఆర్టిస్ట్గా అవకాశాల కోసం ఈటీవీకి వెళ్ళగానే టాలెంట్ ఉన్న ఎవరిని ఎప్పుడు కూడా దూరం చేయలేదండి ఈటీవీ. చిన్న ఇంత ఆర్టిస్ట్ను కూడా టాలెంట్, ఎందుకంటే నేను ఒక్క సీను 2 సీను వేషాలు ఈటీవీలో వేసి ఈ రోజు ఇన్ని వేషాలు వేస్తానంటే బేస్ అదే. అందుకే నాకు ఈటీవీ మాతృ సంస్థ అని చెప్తా. నాకు ఈటీవీలోనే బ్రేక్ వచ్చింది. భార్యామణి అనే సీరియల్లో కిరణ్ అనే క్యారెక్టర్ ద్వారా చాలా మంచి పేరు వచ్చింది. దాని తర్వాత నేను చాలా బిజీ అయ్యాను. అంచేత ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఎప్పుడంటే అది జరిగింది? అది 15 ఏళ్ళు అవుతుంది, 14 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతుంది. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు. ఇప్పుడు కరెంట్గా ఏం చేస్తున్నారు? ఇప్పుడు అంటే ఈటీవీలో నేను లాస్ట్ చేసింది అభిషేకం అండి. అభిషేకం ఆల్మోస్ట్ 6 ఇయర్స్ చేశాను. చాలా మంచి సీరియల్, చాలా మంచి పేరు వచ్చింది. అంటే అందులో ఉన్న క్యారెక్టర్ పేరుతో నన్ను పిలవటం అనేది చాలా ఆనందమైన విషయం. ఏం పేరు? శివమణి. శివమణి. ఆ క్యారెక్టర్ శివమణి. బట్ నా సిస్టర్ క్యారెక్టర్ పేరు మణిచంద్ర గారు చేశారు. ఆవిడ నేను ఏంటంటే యాక్సెంట్ తో మనకే మనకే అని పిలుస్తూ ఉండేవాడిని. నేను బయటకి ఎక్కడికైనా వెళ్ళినా రే మనకే అనేవారు. అంటే ఆ రికగ్నైజేషన్ నిజంగా ఆనందకరమైన. బాగుంది. మీరు ఒక్కసారి డైలాగ్ చెప్పగానే చాలా బాగా, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. టీవీలో నేను చాలా మంచి పాత్రలు చేశాను. భార్యమనే కాదు, పెళ్లి చేసుకున్నాం, ఇలాంటి మంచి సినిమాలు మంచి చేస్తాను. ఇప్పుడు కొంచెం సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు ఈ నెలలో స్టార్ట్ అయిందంటే కోర్ట్ అని ఒక సినిమా చేస్తున్నాను, ప్రియదర్శి హీరో. రీసెంట్ అదొకటి, తర్వాత వానరా అని ఒక సినిమా చేస్తున్నాను. రెండు ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయండి. వెరీ గుడ్. తర్వాత లాస్ట్ 2 వెబ్ సిరీస్ కూడా చేశాను. వెబ్ సిరీస్ వధు అని ఒక వెబ్ సిరీస్ చేశాను. అంతకు ముందు రెక్కి అని ఒక వెబ్ సిరీస్ చేశాను. పర్వాలేదండి, బానే ఉంది. బాగుందండి. మీ ప్రొఫెషనల్ జర్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు వెబ్ సిరీస్, మూవీస్లోకి వచ్చారు. మీ పర్సనల్, మీ ఫ్యామిలీ గురించి, మీ పర్సనల్ విషయాలు, మీ ఫ్యామిలీ, మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు? ఈస్ట్ గోదావరి. ఎక్కడ? కోనసీమ, అమలాపురం దగ్గర, ముమ్మిడివరం. అంటే యాక్చువల్గా ఒరిజినల్ సెకండేట్పల్లి పక్కనే. అయితే యాక్చువల్గా ఒరిజినల్గా ర్యాలీ రావులపాలెం దగ్గర, ముమ్మిడివరంలో సెటిల్ అయ్యాం. చిన్నప్పటి నుంచి సినిమా ఇంట్రెస్ట్ ఉంది. మా కజిన్స్ కి ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్ లో ఉంటూ ఆ సినిమాలు చూస్తూ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. అలాగా పెరిగాను. బట్ అప్పట్లో ఏమనేవారంటే, అరే నువ్వు కొంచెం వెంకటేష్ లో ఉండేవారు అంటే, అప్పుడు వెంకటేష్ బాబు ఫ్యాన్స్ ఎక్కువ ఉండేవారు. మేము అప్పుడు వెంకటేష్ బాబు ఫ్యాన్స్. వెంకటేష్ లో ఉన్నాం అంటే అది నిజం అనుకుని ఇండస్ట్రీకి వచ్చేసా. వాస్తవాలు చేసుకుంటూ కొంచెం లేట్ అయింది. తర్వాత కష్టపడి ఇలా వేషాలు వేస్తూ. శివమణి తర్వాత నాగార్జున లాగా ఉన్నారని అనలేదా? లేదండి, అప్పటికి ఒక మెచ్యూరిటీ వచ్చింది ఇండస్ట్రీలో, మనం ఎలా చేయాలి ఏంటి. ఓకేనండి. సో మనము మన ప్రాసెస్ ఫస్ట్ స్టార్ట్ చేసేద్దామండి. చాలా సింపుల్ అన్నమాట. ఫస్ట్ డైరెక్ట్ మనం ఎందులో అయితే సర్వ్ చేసుకుంటామో అవే ఇక్కడ పెట్టేస్తామండి. అంటే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. అంతే, ఎగ్జాక్ట్లీ. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. మీ ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మీరే చేసేయచ్చు, సర్ప్రైజ్ చేయొచ్చు అన్నమాట. సో ఫస్ట్ ఒక చాక్ తీసుకోండి. ఓకే అండి. ఓకే, ఇంట్లో భయపడతారు మీరు అలా చేస్తే. సో అరటిపండు కట్ చేద్దాము. ఓకే, ఇది మామూలు తీయమంటారా? తీసేసి కట్ చేసేసి ఇందులో పీసెస్ అరేంజ్ చేసేసుకోవటం, అదంతా అరేంజ్ చేసేసుకోవటం అనమాట. ఓకే, అంటే జస్ట్ ఇలా అంతేనా?
నేను చేయమంటారా? అంటే మోస్ట్ సాఫ్టెస్ట్ ఫ్రూట్ కదా, ఓకే ఈజీగా అయిపోతుంది. బాగుంది. సో వంట చేస్తారా మీరు? ఏం చేస్తారు? అన్నీ చేస్తానండి. ఓకే. బట్ నేనే తింటాను కాబట్టి ప్రాబ్లం లేదు. అంటే భయపడి పారిపోతారా? అలా ఏం లేదండి, నాన్ వెజ్ బాగా చేస్తాను. ఓకే. సో మీ ఫ్యామిలీ గురించి చెప్తున్నారు. ఫ్యామిలీ అంటే మాదంతా వ్యవసాయ ఫ్యామిలీ అండి. ఇక్కడ ఎవరికి సంబంధం లేదు ఇండస్ట్రీ. ఒకటి చాలండి, చాలా ఒకటి చాలు. ఇది మనము అంటే మన బౌల్స్ ప్రకారంగా మనము యాడ్ చేసుకోవాలి కదా. సో జస్ట్ ఇట్లా సర్దేస్తున్నాను. నెక్స్ట్ కివీ ఫ్రూట్. అది కివీ ఫ్రూట్. సో మనము కొంచెం ఫస్ట్ సర్దుకుందాం, తర్వాత మళ్ళీ ఇది గార్నిష్ కూడా పెడదామండి. అవునా? ఇలా. నైస్. ఓకే, బాగుంది చూడడానికి. యాక్చువల్ అంతా లుక్ అనమాట. ఫస్ట్ కళ్ళు తింటాయి, తర్వాత మనం తింటాం అనమాట. సో క్రీమ్ షుగర్ అండి. క్రీమ్ షుగర్ ఈ రెండు ఇక్కడ పెట్టేసేసి ఫస్ట్ మనము ఈ క్రీమ్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇది క్రీము అంటే మామూలుగా మనం ఇంట్లో వెన్న వస్తుంది కదా, అది ఉపయోగించుకోవచ్చు. ఓకే. క్రీమ్ అనేది మనకి బయట దొరుకుతుంది కూడా. ఓకే. షుగర్ పౌడర్ అన్నా చేసుకోవచ్చు, లేకుంటే ఇలాగా డైరెక్ట్గా ఇలా గ్రాన్యూల్గా ఉన్న షుగర్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అది కరిగిపోతుంది కాబట్టి అది ఇలా ఉంటుంది. షుగర్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు బెల్లం పాకము లేకుంటే హనీ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ టేస్ట్ స్వీట్నెస్ అంతే, సేమ్ క్యాలరీస్ కూడా. సో మీ ఫ్యామిలీ గురించి చెప్తున్నారు. ఫ్యామిలీ ఫాదర్ ఎక్స్పైర్డ్ అండి, మదర్ హౌస్ వైఫ్. ఓకే. ఫ్యామిలీ అంతా ఊర్లోనే ఉంటారు. ఇంకా ఇండస్ట్రీలో ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇంకా అప్ అండ్ డౌన్స్ వెళ్ళి వస్తూ ఉంటారా? వెళ్ళొస్తుంటారు. ఓకే. మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే సినిమాలు చూడటం, సినిమాలు చేయటం, సీరియల్స్ చూడటం, సీరియల్ చేయటం, అంతే. అంటే ఇంకా వేరే పాడటము లేకుంటే ఇంకా నేను చేయలేదు, వినేవాళ్ళు చేయలేదు. రైటింగ్ స్కిల్స్ అని అనకూడదు, కొంచెం అది ఉంది. అంటే చిన్నప్పటి నుంచి స్టోరీస్ రాయటం బాగా అలవాటు. ఓకే. ఎక్కువ స్టోరీస్ రాశాను. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చాక సినిమా స్టోరీస్ మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత సినిమా స్టోరీస్ కూడా కొన్ని రాస్తుంటాను. కొంతమంది ఫ్రెండ్స్కి వాళ్ళ స్టోరీ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి కొన్ని ఏదైనా మనం చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉంటాం. సో ఇది చక్కగా షుగర్ కరిగిపోయింది కదండి, ఇందులో ఇలా యాడ్ చేసేయటం అనమాట. ఓకే. మోస్ట్ సింప్లెస్ట్ ఫ్రూట్ ఇంకా మీగడ కలిపితే ఎంత బాగుంటుంది కదా, చక్కగా టేస్టీగా. చూస్తుంటేనే బ్యూటిఫుల్గా ఉంది. అంటే మ్యారేజెస్లో స్వీట్ ప్లస్ ఐస్ క్రీమ్ రెండు మిక్స్ చేసిన ఆ లుక్ వస్తుంది. అది సో చక్కగా యాడ్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ మనము సబ్జా సీడ్స్ అనమాట. నానబెట్టి ఉంచాలండి ముందుగా. జస్ట్ 2 minutesలో నానిపోతుంది. అవునా? ఓకే. జస్ట్ ఎక్కువ టైం పట్టదు అనమాట ఇది. ఓకే. 2 minutesలో నానిపోతుంది. ఇది దీనిపైన యాడ్ చేస్తున్నాను. సో ఇది ఏంటంటే మనకి ఫుల్నెస్ ఇస్తుంది అనమాట. ఓకే. చాలా ఫుల్నెస్ వచ్చేస్తుంది సబ్జా అనేది. ఇప్పుడు నేను ఎన్ని తీసుకున్నాను, జస్ట్ 1 teaspoon సబ్జా తీసుకుంటే ఇంత అయింది అనమాట. సో అంత అంటే వాటర్ ఎక్కువ తీసుకోవట్లేదు, సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇది వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ రెండు ఇవ్వండి. దానిమ్మ ఇదేంటంటే మోసంబి. ఓకే. సో ఇట్లా రాఘవేంద్ర గారు సినిమాలో సాంగ్స్ లాగా అలా నీట్గా ఎలా పెడుతున్నారు, కలర్ఫుల్గా ఫ్రూట్స్. ఇంకా ఫైనల్ కలర్ ఇది అనమాట. ఇప్పుడు వస్తుంది కరెక్ట్ లుక్. అంతే, బాగుంది. ఇంకా అంతే. ఇది మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని సర్వ్ చేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా తినేయచ్చు. హౌ యూ వాంట్ అట్లా అనమాట.